మార్చి 26, 2025 బుధవారం ఈరోజు మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. అంటే నిన్నటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వేట అనే వాళ్ళు మాట్లాడుకుందామండి. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకుందాము. సో జీపీఆర్ అలాగే పీవీఎస్ మండలి లైన్ మొత్తం తీసుకున్నట్టు పెద్దగా మార్పు అయితే లేదు. అంటే నిన్నట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి, పెద్దగా మార్పు అయితే ఏం లేదు. మరి వేలంపాట్లు అనేది ఎంతవరకు ఉంటాయి ఏమి అనేది చూడాలి. ఓవరాల్గా ఈ లైన్ మొత్తం తీసుకుంటే దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు. నిన్నట్లాగే దిగుమతులు అయితే వచ్చాయి. అలాగే టీవీఎస్ మండి లైన్లో మాట్లాడుకున్నా కూడా ఈ లైన్లో కూడా నిన్నట్లాగే దిగుమతులు అయితే వచ్చాయి, పెద్దగా మార్పు అయితే లేదు. ఓవరాల్గా ఇప్పుడు ఏదైతే భాగ్యలక్ష్మి మండి అంటే స్టార్టింగ్ మండి లైన్ ఇంకా తీసుకున్నట్టయితే డిఎస్ఎం అంటే దండి సిద్ధమ్మ మండి వరకు తీసుకున్నట్టయితే నిన్నట్లాగే ఉంది. మరి వేలంపాట్లు అనేది ఈరోజు ఏ విధంగా ఉంటాయి చూడాలి. నిన్నైతే ధర అయితే భారీగానే తగ్గింది మన మదనపల్లి మార్కెట్ సంబంధించి. మా యావరేజ్గా తీసుకున్నా కూడా మార్కెట్ అంతా 140, 150 రూపాయల లోపలే జరిగింది మన మదనపల్లి నేను వచ్చేసి. మరి ఈరోజు ఏ విధంగా ఉంటాయి, ఎందుకంటే దిగుమతులు నిన్నట్లాగే వచ్చాయి కాబట్టి ఈరోజు ఏ విధంగా ఉంటాయి ఏమి ఎలా అనేది చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుంది చూడాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్స్ అయితే కాంటాక్ట్ ఉంటాయి, నెంబర్స్ అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో 2 నెంబర్లు అవైలబుల్గా ఉంటాయి. మీరు ఏ నెంబర్ చేసిన పికప్ అయితే కాల్స్ వచ్చేసి. సో మీరు తక్షణంగా బుకింగ్ చేసుకోవాలనుకుంటే కింద నెంబర్స్ యూస్ చేసి మీరు బుకింగ్స్ అయితే చేసుకోవచ్చు. నెంబర్స్ ఎప్పుడే అవైలబుల్ ఉంటాయి.